సంవత్సరాలుగా కాంగ్రెస్ తరువాత బొత్స సత్యనారాయణ అనుచరులుగా వైసీపీలో చేరి వైసీపీలో కూడా గత 14 సంవత్సరాలుగా ఆయా పార్టీలకైతే సేవ చేసినటువంటి నెల్లిమర్ల నియోజకవర్గంలో వైసీపీలో క్రియాశీల పాత్ర పోషించినటువంటి వెంకటరమణ అయితే మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అసలు ఏం జరిగింది, మీరు ఎందుకు ఈరోజు సడన్గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ఏం జరిగింది? నేను స్వతహాగా 85 సంవత్సరంలో రాజకీయాలకు వచ్చాం. స్వర్గీయ పెనుమతి సాంబశివరాజు గారి నాయకత్వంలో మరి నేను ఈ స్థాయికి రావడం జరిగింది. నాకు తండ్రి సమానులైనటువంటి మా అన్నగారు బొత్స సత్యనారాయణ గారు సాంబశివరాజు గారి నాయకత్వంలో ఉండడం, 2009లో నియోజకవర్గం మార్పు అవడం వల్ల సాంబశివరాజు గారు పోటీ చేయకపోతే బొత్స సత్యనారాయణ గారు అడుగుజాడల్లో నేను వెళ్ళడం జరిగింది. మరి 2009లో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్నారు. మరి నా బీఫారం కూడా తయారు చేసి తెల్లవారుసరికి మార్చడం జరిగింది. అయినప్పటికీ రాజశేఖర రెడ్డి గారు మీద ఉన్న అభిమానంతో మరి 2009 ఎన్నికల్లో మరి బడుగొండ అప్పలనాయుడు గారిని గెలిపించడం జరిగింది. మరి ఆ రోజు మరి పెద్దలు నీకు ఉన్నత స్థానం కల్పిస్తామన్నారు. మరి నేను 92 నుంచి మరి నేటి వరకు సుమారు 27 సంవత్సరాలు సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్గా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. మరి నెల్లిమర్ల పార్టీ ప్రెసిడెంట్గా అవతల కాంగ్రెస్కి అవతల వైసీపీకి నేటి వరకు ప్రాతినిధ్యం వహించాం. మరి ఆ ఎన్నికల్లో నాకు డీసీపీ ఇవ్వడం జరగలేదు. అయినప్పటికీ మరి పార్టీని నా బుధస్కంధాల మీద వేసి పెద్దలు సాంబశివరాజు గారి సూచనలతో సలహాలతో పార్టీని ముందుకు రావడం జరిగింది. మరి నాకు ఎమ్మెల్యే సీటు ఎలాగో ఇవ్వలేదు, కనీసం సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అని ఇవ్వండి అని చెప్పడం జరిగింది. స్వతహాగా ముఖ్యమంత్రి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి నేను స్థానిక ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, జడ్పీడీసీ గారు, ఎంపీపీ గారు మరి జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు స్వతహాగా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కావాలని అడిగాను. మరి కొన్ని కారణాల వల్ల కులాల వ్యత్యాసం వల్ల ఇవ్వలేకపోతాను, నీకు ఏటి కావాలంటే, అయితే నా స్థాయికి మరి సెంట్రల్ బ్యాంకు చైర్మన్ కాకపోతే స్టేట్ చైర్మన్ ఇమ్మని చెప్పాం. దానికోసం మరి సుమారు వారు విజయనగరం పర్యటనకు వచ్చినప్పుడు 6 సార్లు కూడా వారిని స్వయంగా కలవడం జరిగింది. స్వయంగా వారి నోటితోటే నీకు తప్పకుండా రమణన్న మరి స్టేట్ చైర్మన్ ఇస్తామన్నారు. కొన్ని కారణాల వల్ల లోకల్లో ఉన్నటువంటి జిల్లా నాయకత్వంలో ఉన్నటువంటి పెద్దలు నాకు సహకరించకపోవడం వల్ల స్థానిక శాసనసభ్యుడు సహకరించకపోయినప్పటికీ మరి రాజశేఖర రెడ్డి మీద గారు ఉన్న అభిమానంతో మరి జగన్తో కొనసాగడం జరిగింది. మరి ఎన్నికల ముందు మరి ఇది ఇవాళ మన ప్రీతమ శాసనసభ్యురాలు లోకం మాధవ్ గారు నన్ను పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ మరి అప్పుడున్న పరిస్థితిలో మరి స్థానిక శాసనసభ్యులకి సపోర్ట్ చేయడం జరిగింది. అయితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన నచ్చక ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ప్రజానీకం అంతా కూడా హెచ్చు స్థాయిలో మరి కూటమి ప్రభుత్వం గెలిపించడం జరిగింది. అందుకు మరి నాయకులు కింద స్థాయి నాయకులు కానీ జిల్లా స్థాయి నాయకులు కానీ మరి స్వతహాగా ముఖ్యమంత్రి మాట ఇచ్చిన నా కార్యక్రమం జరగలేదంటే నాలో ఏదో మరి లోటుపాట్లు ఉన్నాయో, లేకపోతే నన్ను మరి పదవి ఇస్తే నేను ముందుకెళ్తాననే ఆలోచన ఉందో, అందుకు నాకు పదవి ఇవ్వడం కాకుండా మరి 14 సంవత్సరాలు కూడా నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి మరి నేను మరి ప్రజలతో రాజకీయాల్లో ఉండాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వంలో మరి పనిచేయాలనే ఆలోచనతో మరి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు జనసేన పార్టీ అధ్యక్షులు మరి పవన్ కళ్యాణ్ గారు వారెంతో స్ఫూర్తితో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి చేదోడు వాదోడుగా ఉండాలి, ఈ రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది, ఈ రాష్ట్రాన్ని మరి చక్కదిద్దాలనే ఆలోచనతో వారు మరి నాయకత్వం వారి లక్షణాలు నచ్చి నేను లోకల్గా ఎమ్మెల్యే గారి సమక్షంలో మరి జాయిన్ అవ్వడం జరిగింది. ఇవాళ చాలామంది 28 పంచాయతీల్లో సుమారు 18 పంచాయతీల నుంచి మున్సిపాలిటీ 20 వార్డుల నుంచి మరి అభిమానులందరూ కూడా సుమారు 5,000 మందితో మరి పాత జనసేన నాయకుల సహాయ సహకారాలతో మరి నేను పార్టీలో చేరడం జరిగింది. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. నేను రేపటి నుంచి స్థానిక శాసనసభ్యులు
మరి లోకం మాధవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి పాత జనసేన సైనికులతో జనసేన నాయకులతో మరి మండలం కానీ రూరల్లో కానీ ప్రతి గ్రామం ప్రతి వార్డు టచ్ చేసి రాబోయే కాలంలో 2029కి మరి నియోజకవర్గాల మార్పు జరుగుతుందనే ఒక ఆలోచన ఉంది. మరి నెల్లిమర్ల గొర్ల మండలాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా పర్యటన చేసి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మా శాసనసభ్యురాలు జిల్లా మరి జనసేన పార్టీ అధ్యక్షురాలు మరి నాగం మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మరి నేను ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. అంటే ప్రధానంగా ఇంకోటి ఏదైతే ఇప్పుడే మీరు చెప్పారు ఆల్రెడీ ఏంటంటే బొత్స సత్యనారాయణ నాకు దైవ సమానులు, నేను ఆయనతో ఎన్నాళ్ళు కలిసి ఉన్నాను, ఆయనతో కొనసాగున్నాను. ఆయన ఇప్పుడు కనీసం ఇప్పుడు జిల్లా నాయకులు మీరు అడ్డు పెట్టారు, ఈరోజు రాష్ట్రస్థాయి నాయకుడిగా ఉన్నాడు. ఆయన మీకు ఎందుకు ఈరోజు పదవి ఇవ్వలేదంటారు? ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మా తండ్రి చచ్చిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో మాకు ఒక నాకంట పెద్దవాడు అన్నయ్య, మరి అతని నాయకత్వంలో మాకు ఒక దైవ సమానంగా పనిచేయడం జరిగింది. మరి అతను కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల క్యాస్టు కులాలు మరి కారణంగా నాకు పదవి ఇవ్వలేకపోయామని చెప్పారు. మరి ఎప్పుడైనా మరి కులం అనేది అడ్డొస్తుంది అనే భావంతో మరి పార్టీలో నా మీద మరి చిన్నచూపు ఉందనే ఆలోచనతో మనం వేరే పార్టీ కొత్త పార్టీకి వెళ్ళి మనం కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోనే మారడం జరిగింది తప్ప ఎవరిని ఇందులో నిందించే పరిస్థితి కూడా లేదని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తాను. అంటే ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఒక విధంగా చూసుకుంటే ఆ బొత్స సత్యనారాయణ కూడా జనసేనలోకి వెళ్తారని ఒకనొకప్పుడు ఆరోపణలు అయితే వచ్చాయి. ఆయనకి మళ్ళీ ఈరోజు ఎమ్మెల్సీ ఇచ్చి ప్రతిపక్ష వాద కూర్చుడి పెట్టేసరికి ఆయన డ్రాప్ అయ్యి మిమ్మల్ని పంపించాడని ఒకవైపు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవం అంటారా? అది చాలా అవాస్తవం. అతను స్థాయి చాలా పెద్దది. ఈ రాష్ట్రానికి పిసిసి ప్రెసిడెంట్గా మరి రాష్ట్రంలో 3 సార్లు 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అపారమైనటువంటి అనుభవం ఉంది. చాలా పెద్ద నాయకుడు అతను. మరి రాజకీయాల్లో మరి వారు ఏ పార్టీ మారుతారా మారరా అనేది మాకు ఎప్పుడు కూడా మా మధ్య ఎప్పుడూ కూడా ఆ సందర్భం రాలేదు. నేను కూడా ఈ పార్టీ మారిపోతున్నాను కానీ ఏ రోజు కూడా అతనికి చెప్పలేదు. స్వతహాగా నాకు ఒక తండ్రి సమానులు నేను ఇప్పుడు అతనికి చెప్తే నన్ను మరి ఎందుకురా అంటారనే భయంతో అతనికి నేను చెప్పలేదు. కానీ నేను అతను ఎప్పుడు మాట్లాడుకోవడం కానీ మరి నన్ను అతను వెళ్ళమని కానీ ఏ రోజు చెప్పలేదు. ఇది స్వతహాగా నేను మా కుటుంబం నాతో పాటు ఉన్నటువంటి నా స్నేహితులు బంధువులు పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి నా అనుసర వర్గం నా మీద అభిమానంతో వచ్చారు తప్ప ఇదే ఇంకొక ఆలోచన కాదు. ఎవరు కూడా నన్ను పంపించే పరిస్థితి కాదు. వారికి మాకు ఇవాళ నుంచి కుటుంబ పరంగా స్నేహితంగా ఒక కులం పరంగా ఒక మంచిగా శుభకార్యాల్లోని ఏదైనా మంచి చెడ్డ ఉంటుంది తప్ప పార్టీ పరంగా ఈ రోజు నుంచి వారికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మా పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి మా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మేము కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది తప్ప సత్యబాబు గారు కానీ ఇంకెవరో నాయకులు కానీ ప్రోత్సాహం నాకు లేదు. మీరు ఈ నియోజకవర్గంలో ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నారు, క్రియాశీల పాత్ర మాత్రం రాజకీయంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. మిమ్మల్ని అయితే కొన్ని ప్రలోభాలకు గురి చేయడం పట్ల అయితే మాత్రం ఈరోజు జనసేనలో చేరుతున్న పరిస్థితి వస్తుందని మరోవైపు వినిపిస్తుంది. అవునంటారా? అది చాలా అవాస్తవం. నన్ను జనసేనలో పార్టీలో చేరితే మీకు ఏది కావాలంటే అది ఇస్తామని చెప్పి మరి ఆ రోజు జనసేన నాయకులు నాకంట ముందెళ్ళినటువంటి చాలామంది నాకు అన్ని విధాలా చెప్పారు. నేను ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర పైసా తీసుకోవడం కానీ ప్రభావం పడడం కానీ నేను ఏ రోజు కూడా చేయలేదు. నాకు రాజకీయం అంటే దురద, రాజకీయం అంటే నాకు ఎక్కువ ఇంట్రెస్టు. రాజకీయంలో ప్రతి ఒక్కరికి కష్టపడి మనం సేవ చేయాలనే ఆలోచనతో చేయడం జరిగింది. ఇవాళ స్వచ్ఛందంగా చాలామంది మరి నా పిలుపు మేరకు నా మీద ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు మరి స్థానిక శాసనసభ్యురాలు మరి నాగమాధవ్ గారి ఆధ్వర్యంలో వచ్చారు తప్ప ఇందులో ఎటువంటి ప్రలోభాలు కానీ ఎవరు కానీ డబ్బులు కానీ లేకపోతే ఇంకా పదవులు కానీ ఎటువంటి ఆశ లేదు. నేనైతే మరి మా శాసనసభ్యురాలకు చెప్పాను, అమ్మా మీరున్న వరకు నేను మీతో ఉంటాను, మళ్ళీ ఒక కార్యకర్తగా మీ సేవకుడిగా మరి ప్రజలకి ఏ కార్యక్రమం చేయమంటే ఆ కార్యక్రమం చేస్తానని చెప్పాను. నాతో పాటు నిన్న మరి పాత జన సైనికులు
మరి సుమారు 150 మందితో సమావేశం పెట్టాం మండలంలో ఉన్నట్టు అందరితోటి. మరి పాత కొత్త అనకుండా అందరం కలిసికట్టుగా మన ప్రీతమ నాయకురాలు మన శాసనసభ్యురాలు నాగమాధవ్ గారు ఏది చెప్తే ఆ కార్యక్రమం చేయడానికి మనం ముందుకెళ్తాం తప్ప ఇందులో పెద్ద చిన్న అని వ్యత్యాసం లేదు, ఎటువంటి ప్రభావాలు లేవు. అలాగైతే ఎలక్షన్ ముందు ఎవరైనా డబ్బు ఇస్తారు, చాలామంది మీలాగే చాలామంది తప్పుగా ప్రసారం చేస్తాను, ఇతనికి ఏదో డబ్బు ఇచ్చారో అందుకు వెళ్తానని. అటువంటిది లేదు. నేను నమ్మినటువంటి దైవ సాక్షిగా వెంకటరామ సాక్షిగా అటువంటి ప్రలోభాలు లేవు. వారి పరిపాలన నచ్చి వారి తాలూకా నాయకత్వంలో ముందుకెళ్ళాలి. ఈ నెల్లిమర్ల బాగా వెనుకబడిపోయి ఉంది. ఎన్ని చేసినప్పటికీ ఇంకా నెల్లిమర్ల మండలంలోని నెల్లిమర్ల టౌన్లోని నగర పంచాయతీలు అనేకమైన సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా పరిష్కరించే ఆలోచన అవకాశం వస్తుందని చెప్పి ప్రజల కోసం మరి నాకు రాజకీయ ఇంట్రెస్ట్ కోసం వెళ్ళాం తప్ప ఇందులో ఎటువంటి మరి ప్రలోభాలు లేవని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఒకటే చెప్తున్నారు, నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసమే నన్ను నమ్ముకుని ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజల కోసమే ఈ రోజు నేను పార్టీ మారాను. ఎందుకంటే గత కొంతకాలంగా అయితే నియోజకవర్గంలో నన్ను నమ్ముకున్న ప్రజలంతా కూడా వెనకబడి ఉంటున్నారు. ఆ కారణం చేతనే ఈ రోజు నేను పార్టీ మారవలసి వచ్చింది. అంతే తప్ప ఎటువంటి పదవులు కానీ ఎవరి ప్రలోభాలు కానీ నాకు ఎటువంటివి లేదని మనతో చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, నెల్లిమర్ల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.